అందరికీ నమస్కారం అండి. శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగాక ఆయన శరీరం అంతా 5 మూలకాలతో కలిపారు. కానీ ఆయన గుండె ఒక సాధారణ మనిషి గుండెలా కొట్టుకుంటూనే ఉంది. ఆయన గుండె ఈనాటి వరకు సురక్షితంగా ఉంది. ఇది జగన్నాథుని చెక్క విగ్రహంలో ఉంటుంది. అలా కొట్టుకుంటూనే ఉంటుంది. పూరి జగన్నాథునిని కలియుగ ప్రభువు అని కూడా అంటారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాప్రభు విగ్రహము మార్చబడుతుంది. ఆ సమయంలో పూరీ నగరం మొత్తం చీకటిగా మారుతుంది. అంటే మొత్తం నగరం అంతా లైట్లు ఆపివేయబడతాయి. లైట్లు ఆపివేసిన తరువాత సిఆర్సిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుండి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముట్టుకుంటుంది. ఆ సమయంలో ఎవరూ ఆలయంలోకి ప్రవేశించరు. ఆలయం లోపల దట్టమైన చీకటి ఉంటుంది. పూజారు కళ్ళు మూసుకుంటారు. పూజారి చేతి తొడుగులు తొడుగుతారు. పాత విగ్రహం నుండి బ్రహ్మ పదార్థం ఒకటి తీసి కొత్త విగ్రహంలోకి మార్చుతారు. ఆ బ్రహ్మ పదార్థం ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదండి. ఈ రోజు వరకు ఎవరు చూడలేదు. వేలాది సంవత్సరాలుగా ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతూనే ఉంది. ఈ రోజు వరకు మహాప్రభు జగన్నాథ విగ్రహంలో ఏముంది అని ఏ పూజారి కూడా చెప్పలేకపోయారు. కొంతమంది పూజారులు మేము చేతిలో తీసుకున్నప్పుడు ఆయన కుందేలులాగా దూకుతున్నట్టు అనుభూతి కలిగిందని చెప్పారు. ఇప్పటికీ జగన్నాథుని యాత్ర సందర్భంగా పూరీరాజు స్వయంగా బంగారు చీపురుతో ఊడుస్తారటండి. చాలా దేవాలయాల శిఖరం పైన పక్షులు కూర్చుని ఎగురుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ జగన్నాథుని ఆలయం మీదుగా ఏ పక్షి కూడా ఎగరదు. జెండా ఎల్లప్పుడూ వ్యతిరేక దిశలో ఎగురుతుంది. జగన్నాథుని ఆలయం యొక్క 45 అంతస్తుల శిఖరంపై ఉన్న జెండాను ప్రతిరోజు మార్చడం జరుగుతుంది. జెండాను ఏ రోజుకైనా మార్చకపోతే ఆనాటి నుండి ఆలయం 18 సంవత్సరాల పాటు మూసివేయబడుతుంది. జగన్నాథుని ఆలయం పైభాగంలో ఉన్న సుదర్శన చక్రం ఏ దిశ నుండి చూసినా అది మనకు ఎదురుగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. జగన్నాథుని ఆలయం వంటగదిలో 7 మట్టి కుండలు ఒకదానిపై ఒకటి ఉంచి ప్రసాదాన్ని కట్టెల పొయ్యి మీదనే వండుతారు. జగన్నాథుని ఆలయంలో ప్రతిరోజు చేసిన ప్రసాదం భక్తులకు ఎప్పుడూ తగ్గదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయం తలుపులు మూసివేసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది. ఇలా చాలా విచిత్రాలతో చాలా మహిమగల ఆలయం పూరి జగన్నాథ స్వామి ఆలయం. మేము కాశీని అయోధ్య అన్నీ ఏపీఆర్టీసీ బస్సులో యాత్ర వెళ్ళామని చెప్పాను కదండి. అందులో పూరి కూడా మేము సందర్శించిన ఒక ప్రదేశం అండి. నిజంగా అసలు చాలా మెమరబుల్. ఇది చాలా మా షిర్డీ సాయిబాబా దైవాలండి. మేము పూరి జగన్నాథుని కూడా దర్శించుకునే భాగ్యం కలిగిందండి. అసలు ఆ పూరి జగన్నాథుని ఆలయం ఆ గోపురాలు కానీ ఆ కట్టడాలు అసలు చాలా చాలా ఎంత సుందరంగా ఉంటాయో మాటల్లో చెప్పలేని మధురానుభూతి అండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ సందర్శించవలసిన నిజంగా పుణ్యస్థలం అండి పూరి జగన్నాథ స్వామి. సాక్షాత్తు కృష్ణుడి గుండె పూరి జగన్నాథ స్వామి ఆ విగ్రహం ఇప్పటికీ ఇంకా సజీవంగా ఉందని పురాణాల ఆధారంగా చెప్తారండి. నిజంగా చాలా మహిమగల స్థలం అండి. మీరు సందర్శిస్తారు కదూ.